హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో రేపటి నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మీరు తప్పకుండా హెల్ప్ లైన్ సెంటర్ నుంచి కలెక్ట్ చేసుకోవాల్సిన ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే చేసిన కదా, ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బీ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్ డ్యూలీ సైన్డ్ బై చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్. సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ ఇచ్చారు అనేది సర్టిఫికేట్ నేమ్స్ రాసి మీకు ఒకైతే రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ఓసి ఒక ఫామ్ అయితే ఒక పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చెక్ చేసిన ఆఫీసర్ సైన్ పెట్టి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి ఇచ్చారు అనేది ఒకటి పేపర్ అయితే ఇస్తారు. తప్పకుండా రిసిప్ట్ని కలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ షుడ్ చెక్ ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఆన్ ద ఆర్ఓసి. ఇఫ్ కరెక్షన్ రిక్వైర్డ్ ఇమీడియట్లీ కాంటాక్ట్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఫర్ రెక్టిఫికేషన్. సో అప్పుడే చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ఆ రిసిప్ట్లో ప్రింట్ అయినాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా రాంగ్ ఉంటే అప్పుడే కరెక్షన్ చేయించుకోండి. ఎందుకంటే నాకు తెలిసి మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వరు అనుకుంటా సర్టిఫికేట్స్, డైరెక్ట్ మీరు జాయిన్ అయిన కాలేజ్కి వెళ్తాయి అనుకుంటా మేబీ. అందుకే మీకు రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనే ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీరు సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఏమేమి సర్టిఫికేట్స్ చూపించారు, ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు అని చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సైన్ చేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్లో మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ ప్రింట్ అయినాయా లేదా చెక్ చేసుకోండి, లేకపోతే వన్స్ అప్పుడే కరెక్షన్ చేయించుకోండి. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మనకు లాగిన్ ఐడి విల్ బీ సెంట్ టు ద క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోగానే లాగిన్ ఐడి అనేది మీ యొక్క మొబైల్ నెంబర్, మీరు ఇంతకుముందుకు ప్రాసెసింగ్ ఫీజులో ఏ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు లాగిన్ ఐడి పంపిస్తారు. ఈ లాగిన్ ఐడి వెరీ ఇంపార్టెంట్, ఎవరితోని షేర్ చేసుకోవద్దు. లాగిన్ ఐడి ఉంటేనే ఇప్పుడు మనం లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే తప్పనిసరిగా మీకు లాగిన్ ఐడి కావాలి. ఒకవేళ మీరు మొబైల్ తప్పు ఎంటర్ చేసిన వాళ్ళు ఆ లాగిన్ ఐడి కనుక మీకు ఫోన్కి రాలేదు అంటే అప్పుడే హెల్ప్ లైన్ సెంటర్లోనే మీరు లాగిన్ ఐడి అక్కడ వెళ్ళి మీ సార్ వాళ్ళని అడిగి తీసుకోండి. ఒకవేళ ఫోన్కి రాకపోతే ఇఫ్ నాట్ రిసీవ్డ్ కలెక్ట్ లాగిన్ ఐడి ఎట్ హెల్ప్ లైన్ సెంటర్ బిఫోర్ లివింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్. నోట్ డౌన్ ద లాగిన్ ఐడి రిసీవ్డ్ అండ్ డు నాట్ డిస్క్లోజ్ టు ఎనీవన్. సో లాగిన్ ఐడి లేకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి ఒకటి తీసుకోవాలి, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అనే రిసిప్ట్ అని తీసుకోవాలి. ఈ రెండు తప్పకుండా చేయాలి. లాగిన్ ఐడి ఎవరితో షేర్ చేసుకోవద్దు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.